నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కారు యొక్క బాడీ కవర్, 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ డీజిల్ వెహికల్ i20 ఆస్టా. ఈ వెహికల్ పూర్తి వీడియో చూపిస్తాను, చూడండి. మనం చూసుకోవచ్చు సార్, ఫ్రంట్ సైడ్ వ్యూ, బానెట్ పైన కానీ బంపర్ పైన కానీ స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. డీజిల్ వెహికల్ సార్, ఇది టాప్ మోడల్ వెహికల్ ఆస్టా. ఈ వెహికల్ మ్యాగ్జిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు అండి, లెఫ్ట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 80 to 90% ఉందండి సార్. మనం చూడొచ్చు అండి, లెఫ్ట్ సైడ్ వ్యూలో చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకుందాం సార్, 80 to 90% ఉందండి బ్యాక్ సైడ్ టైర్. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకోవచ్చు అండి, ఒరిజినల్ డోరే ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు సార్. మనం బ్యాక్ సైడ్ వ్యూ చూద్దామండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. డిక్కీ పైన కానీ బంపర్ పైన కానీ స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. డీజిల్ వెహికల్, టాప్ మోడల్ వెహికల్ ఆస్టా. ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు. స్పేర్ వీల్ కూడా అవైలబుల్ ఉన్నది సార్ వెహికల్లో. సార్ మనం చూసుకోవచ్చు అండి, రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్ అయితే. ఇదైతే స్టెప్పింగ్ టైర్ సార్, ఇది మనం చూసుకున్నట్టయితే అది కూడా బాగానే ఉంది టైర్. మనం రైట్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు సార్. మనం ఇంటీరియర్ చూద్దామండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. కొత్త సీట్ కవర్లు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు అండి. పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. ఫ్రంట్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోరే ఉంది, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. వెహికల్ స్టార్ట్ అయిపోయింది సార్, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు వెహికల్లో. పవర్ స్టీరింగ్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ మనం చూసుకోవచ్చు అండి, 99,460గా తిరిగిందండి. స్టీరియో కంట్రోల్స్ కూడా రావడం జరిగింది సార్ ఈ వెహికల్లో. మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. మనం చూసుకుంటే సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా అవైలబుల్ ఉంది సార్ ఈ వెహికల్లో. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, ఏసీ కూడా చాలా చిల్డ్గానే వస్తుంది. మిర్రర్లో రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది సార్ మనం చూసుకున్నట్టయితే. మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది, 4 పవర్ విండోస్ కూడా ఉన్నాయి సార్ ఈ వెహికల్లో. వెహికల్ స్టార్టింగ్లోనే ఉన్నది సార్. మనం ఫ్రంట్ టైర్ చూసుకుంటే 80 to 90% ఉందండి. 4 టైర్లు 80 to 90% ఉన్నాయండి. మనం బానెట్ చూసినట్టు ఒరిజినల్ బానెట్ ఉంది, బానెట్ అయితే చేంజ్ అవ్వలేదు. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. అమ్రాన్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్. టైం నెంబర్ పార్టీ ఒరిజినల్ ఉంది. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్గా ఉంది, గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్. ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి సార్. ఆయిల్ కూడా చాలా కొత్తగానే ఉంది, ఆయిల్ కూడా మారాల్సిన పని లేదు. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, స్టార్టింగ్లోనే ఉంది సార్ వెహికల్ అయితే. చాలా వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పవచ్చు సార్ ఇంజన్ అయితే. డీజిల్ వెహికల్ సార్ ఇది. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్క్రాచ్లెస్ ఉంది వెహికల్, స్క్రాచ్లు అయితే లేవు. డీజిల్ వెహికల్ i20 ఆస్టా, టాప్ మోడల్ వెహికల్ సార్ ఇది. సెకండ్ ఓనర్ వెహికల్ సార్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 94,000గా తిరిగింది. ఈ వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి 80 to 90% ఉన్నాయండి. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు చెప్తున్నారు 2,70,000గా చెప్తున్నారు. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు అండి.
మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే, ధన్యవాదములు.